తెలియజేద్దామా? హల్లెలూయా. అందరికీ ప్రభువును రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు ఘనమైన నామపేట అందరికి వందనాలు. అన్నకు కూడా వందనాలు. రాజస్థానికి చాలా సంతోషం. వాక్యంలోకెల్లా ఈరోజు ధ్యాన వాక్యంగా మూల వాక్యంగా కీర్తనలు 44వ అధ్యాయము మొదటి వచనం నుండి 3 వచనాల వరకు చదువుకున్నాం. మొదటి వచనం నుండి 3 వచనాల వరకు. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులార విని ఉన్నాము. మా పితరులు దానిని మాకు వివరించి, నీవు నీ భుజబలము చేత అన్ని జనులను ఎల్లగొట్టి మా పితరులను నాటిదివి, జనములను నిర్మూలన చేసి వారిని వ్యాపింపజేసి, వారు తమ కర్తవ్యము చేత దేశమును స్వాధీనపరచుకోలేదు, వారి బాహు వారికి జయమీయలేదు. నీవు వారిని కటాక్షిస్తువి కనుక నీ దక్షిణాస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతి వారికి విజయము కలగజేశాను. ఆమేన్. హల్లెలూయా. చూసారా దేవుని బిడ్డలారా, మరి ఈ దినము నేను ఏమి కూడా వాక్యం ఆ ఉదయం కాసేపు సిద్ధపడి ప్రార్థన చేసుకొని, ఎందుకంటే 2 ప్రసంగాలు చేయాలి కదా, అక్కడ ఒక ప్రసంగం చేయాలి, ఇక్కడ ఒక ప్రసంగం చేయాలి. ప్రభువాన్ని అక్కడ ప్రార్థన చేసుకుంటే అక్కడ దేవుడు బలంగా మాట్లాడాడు. ఇక్కడ కూడా వచ్చి ప్రభువా నీవే కొత్త కోణంలో మాట్లాడమని ఒక రొట్టెను సిద్ధపరిచాడు. మీకు ఏం సిద్ధపరిచా? రొట్టె. ఆ రొట్టెని దేవుడు ఇప్పుడు ఏం చేస్తాడంటే విరిచి మనకి దేవుడు పంచిపెట్టును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు పిల్లలు చూడండి, దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా. దేవుడు వాక్యం ఏమంటుందంటే, పూర్వకాలంలో మా పితరుల దినములలో చేసిన కార్యాలు, వారికి ఏదైతే చేసావు, కోరాహు కుమారులు మాట్లాడుతున్నారు. వారి పితరులు ఎవరంటే మోషే, అహరోను. వారి దినాలలో, ఎందుకంటే వారు బానిసలుగా ఉన్నారు కదా, అంతకుముందు వారు బానిసలుగా మరి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నారు కదా. అయితే అందుకనే కోరాహు కుమారులు వారి పితరులు, ఎందుకంటే వారు ఏం చేశారంటే వారికి వివరించారంట. వారి పితరులు ఏమని వివరించారు? ఇగో, నీవు మా భుజబలము చేత గాని, మా బలము చేత గాని, మా బాహు బలము చేత గాని, మా ఖడ్గము చేత గాని మేము వారిని ఎల్లగొట్టలేదు, మేము దేశాన్ని స్వాధీనపరచుకోలేదు. దేని వల్ల దేశాన్ని స్వాధీనపరుచుకున్నామంటే, వాగ్దాన దేశమును, వాగ్దాన భూమిని దేవుడు ఏదైతే అబ్రహాముతో మాట్లాడి వాగ్దానం చేశాడో, ఏదైతే మోషేకు వాగ్దానం ఇచ్చి నేను చూపించు దేశానికి వారిని తోడుకొని వెళ్ళమన్నాడు, ఆ వాగ్దాన దేశాన్ని ఎలాగో వారు స్వాధీనపరుచుకున్నారంటే, చూడండి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, వారి బాబు వారికి జయమీయలేదు కానీ నీవు వారిని కటాక్షించినవి గనుక. ఎలాగో స్వాధీనపరుచుకున్నారంటమా? చూడండి, ఈ మాటను మీరు పట్టుకోవాలి. ఈ కార్యాలన్నీ వారికి ఎలా జరిగాయి అంటే దేవుని కటాక్షము వారి మీద ఉంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుని కటాక్షం వల్లనే వారి బాహు కాదంట, వారి ఖడ్గము కాదు, వారి జ్ఞానము కాదు, ఏ పరిస్థితిలో కూడా వారు అలాగ వారిని నడిపించబడలేదు, వారు దాన్ని స్వాధీనపరుచుకోలేదు. ఒక దేవుని కటాక్షం మాత్రమే, దేవుని యొక్క కరుణ మాత్రమే వారిని వాగ్దాన దేశం వరకు నడిపించింది, వాగ్దాన దేశంలో వారిని తీసుకెళ్ళింది. ఏంటంటే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కటాక్షం. ఈ రోజున దేవుని యొక్క కటాక్షాన్ని మనం పొందుకుంటే, చాలా సార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ఏం అడగాలి తెలుసా? ప్రభువా నన్ను కటాక్షించు ప్రభు అని మనం అడగాలి. ఏమని అడగాలి? బాగా బాధ వచ్చినప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు మనం అప్పుడు కూడా ఎలా ప్రార్థన చేస్తామంటే, నువ్వు స్వస్థపరచు లేకపోతే లేదు, నువ్వు బాగు చేస్తే బాగు చేయ లేకపోతే లేదు. దేవుని ఎదిరించినట్లుగా, దేవునికి మనం ఏదో పెత్తనం చెల్లించి ప్రార్థించినట్లుగా దేవుని పిల్లలు అట్లా చేయకూడదు. ప్రభువా నీ కటాక్షం, నీ కటాక్షం. ఏమని అడగాలి చెప్పండి? దేవుడు మాత్రం కనికరించకపోతే ఏమైపోతుందంటే దేవుని పిల్లరా, ఆయన నుంచి ఆ కార్యాలు మనం పొందుకోలేము. ఒక మనిషి కఠినంగానే ఉంటే, ఇప్పుడు ఇంట్లో తండ్రి కఠినంగా ఉన్నాడు అనుకో, ఆ పిల్లలకి ఏదైనా మేలు జరిగిందా? తండ్రి పిసనారోడై కఠినుడై వాళ్ళకి ఏం పెట్టుకోకుండా అలాగా తండ్రి ఇంట్లో ఉంటే పిల్లలకి అన్నం పెట్టగలుగుతాడా? పిల్లలకి బట్టలు ఇవ్వగలుగుతాడా? పిల్లలకి చదివించగలుగుతాడా? పిల్లల బాబును చూసుకోగలుగుతాడా? వాళ్ళని ఆడిపించగలుగుతాడా? వారికి సరదాగా బయట తీసుకోగలుగుతాడా? ఏమీ చేయలేడు. ఎందుకంటే వాళ్ళు ఏం లేదంటే కరుణ కటాక్షాలు, పిల్లల పట్ల జాలి లేదు, పిల్లల పట్ల దయ లేదు. అందుకనే తల్లిదండ్రులు ఎలా ఉండాలంటే కరుణ కటాక్షాలతో పిల్లల్ని ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? ప్రేమించుకుంటా రావాలి.
లాగానే తండ్రి ప్రేమతో యేసు ప్రభు వారు ఆ దేవాది దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయనే కటాక్షించి 85వ కీర్తనలో కూడా వాక్యం సెలవిస్తోంది. 85వ కీర్తన 1వ వచనాన్ని చదవండి. 85వ కీర్తన 1వ వచనం. ఆమేన్. చూసారా, చెరకుపోయినటువంటి యాకోబు సంతతిని అంట దేవుడు ఏం చేశాడంట, మరలా బయటకు తీసుకొచ్చాడు. ఆయన వెనుకకు రప్పించి ఉన్నాడంట. నిజమే, ఇశ్రాయేల్ ప్రజలు చెరకుపోయారండి. యాకోబు 70 మందితో ఐగుప్తు దేశంలో అడుగు పెడితే వారిని బానిసలుగా చేశారు. వారి సంఖ్య పెరుగుతుందని, వారు విస్తరిస్తున్నారని, వారు అభివృద్ధి చెందుతున్నారని, వీరి సంఖ్య ఐగుప్తు దేశాలకి, ఐగుప్తు ప్రజల కంటే ఎట్లా అసూయ వచ్చిందంటే, మనకంటే వీరు సంతానం వృద్ధవుతుంది, మనకంటే వీళ్ళు పెరిగిపోతున్నారు, కాబట్టి వీళ్ళు మనల్ని ఏం చేస్తారంటే వీళ్ళే మనల్ని బానిసలుగా చేస్తారేమో. ఒకవేళ శత్రువు మన మీద దాడి చేసినప్పుడు వారి పక్షాన చేరి వీళ్ళు కూడా మన మీద యుద్ధం చేసి మన అన్ని దోచుకొని వెళ్ళిపోతారేమో. కనుక వీళ్ళు ఏం చేయాలి, బానిసలుగా చేయాలి, వీళ్ళని బంధించాలి మనం. అని అలాగా యాకోబు సంతతి వారంట చెరకు వెళ్ళిపోయారంట. అలాగున దేవుడు బిడ్డలారా, దేవుడు ఆ పరిస్థితిలో నుంచి ఏం చేశాడు, కటాక్షము చూపి ఉన్నావు, చెరకపోయిన యాకోబు సంతతిని నువ్వు వెనుకకు రప్పించున్నావు. దేవుని కటాక్షం వల్ల దేవుడు బిడ్డలారా, ఆయన కటాక్షించాడు కాబట్టి మరలా ఆయన పరిస్థితి నుంచి బంధించబడ్డ వారిని, చెరలోకి వెళ్ళిన వారిని, చెరసాల్లో ఉన్నవారిని ఆ పరిస్థితి నుంచి విడిపించాడు దేవుడు. ఈ రోజున నువ్వు బంధించబడి ఉంటే, ఈ రోజున నువ్వు సంఘంలో ఉంటే దేవుని కటాక్షం ద్వారా నువ్వు విడుదల పొందుతావు. దేవుని కటాక్షం ద్వారా నువ్వు బయటకు వస్తావు. కాబట్టి ఆయన కటాక్షం నీకు కావాలి. హల్లెలూయా. కీర్తనకారుడు అంటాడు కదా, 119వ కీర్తన 58వ వచనంలో, కటాక్షించుమని నా హృదయముతో నిన్ను బతిమలాడుకొనుచున్నాను, నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూసావా, ఇక్కడ కీర్తనకారుడు ఏమని అడుగుతున్నారు దేవుణ్ణి, కటాక్షించమని నా పూర్ణ హృదయముతో నేను బతిమలాడుకొనుచున్నాను. కటాక్షం కొరకు బతిమలాడాలా, ఆర్డర్లు వేయాలా? చెప్పండమ్మా. నన్ను అడిగారా, ప్రభువా నన్ను కటాక్షించయ్యా, నన్ను కటాక్షించయ్యా? దేన మనసు కలిగి తగ్గించుకొని లొంగిపోయి దేవుని సన్నిధిలో ప్రభువా నన్ను కటాక్షించమని అడిగినప్పుడు దేవుడు బిడ్డలారా, దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన కీర్తనకారుడు అంటాడు కదా, నా పూర్ణ మనసుతో, నా పూర్ణ మనసుతో, నా పూర్ణ హృదయముతో నేను బతిమలాడుకుంటున్నాను. దేనికోసం? కటాక్షం కోసం. హల్లెలూయా. దేవుని కటాక్షం నీ మీద ఉంటే ఆయన దృష్టి నీ మీద ఉంటుంది, ఆయన కార్యాలను పొందుకుంటావు. అందుకనే దేవుడు బిడ్డలారా, చెరకపోయిన వారు బయటకు వచ్చారన్నా. ఇశ్రాయేల్ ప్రజలు మరి ఆ వాగ్దాన దేశమును పొందుకున్నారన్నా, వారి బాహు కాదంట. ఎవరిది కాదంట? చాలా మంది నేను బాహుబలిని, నేను ధీరుణ్ణి, వీరుణ్ణి అని చెప్పుకుంటారు. ఒకసారి ఆ మధ్య ఆ ప్రభావం చాలా మందిని చూపించింది. ఏ ప్రభావం? ఏ ప్రభావం? ఏ ప్రభావం? కరుణనా? కరుణ కాదు, బాహుబలి 1 మంది గట్టి చెప్తారు. 1, 2 అది ఎప్పుడు రిలీజ్ అయిందో తెలియదు, మనం చూడం కదా. చూస్తారా? చూసేవాళ్ళ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలమందమ్మ చూసింది, యాడమ్మ చూసింది, ఇప్పుడు పిల్లలు చెప్తున్నారు, చూస్తారు. కానీ అయితే ఆ ప్రభావం ఒక పిల్లోడు, వాడికి ఎన్నుంటే 7-8 సంవత్సరాలు ఉంటాయి, వాడి పేరే బాహుబలి అంట. వాడి పేరేం పేరమ్మా? యాడ్ నుంచి వచ్చింది ఈ పదం అంటే సినిమా చూసి అందరూ వాడిని బాహుబలి బాహుబలి అంటున్నాడు. యాడ ఈ వీరుడి దూరుడు అని చూస్తే చిన్నోడికి ఎంత ఉన్నాడు వాడు బాహుబలి అంట. దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం కానీ నేను బాహుబలిని, నేను ధీరుణ్ణి, మగధీరుణ్ణి, వీరుణ్ణి, సూర్యుని అనుకుంటాం. మనం ఎవరం కాదు. దేవునికి స్తోత్రం. మన బాహు, మన బలము, మన హస్తము ఏమి చేయలేదు. దేవుని కటాక్షమే. కార్యాలు జరగాలంటే ఏం చెప్పండమ్మా? దేవుని కటాక్షమే. దేవుని కటాక్షం ఉంటే మనం ఏ పరిస్థితుల్లోనైనా
ఏ ఇబ్బందుల్లోనైనా, ఏ ఇరుకులోనైనా వాటిలో నుంచి మనం బయటకు రాగలుగుతాం. కాబట్టి మనం దేవుని కటాక్షం కొరకు కీర్తనకారుడు అన్నట్లుగా నా పూర్ణ హృదయముతో నేను బ్రతిమలాడుకొనుచున్నాను, నేను వేడుకొనుచున్నాను అన్నట్లుగా మనం పూర్ణ హృదయముతో మనం వేడుకోవాలి. చూడండి, దేవుని కటాక్షము, మరి దేవుడు ఎవరికి కటాక్షిస్తాడు, ఎవరిని దేవుడు కటాక్షిస్తాడని దేవుడు వాక్యం చూస్తే 25వ కీర్తన 16వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు ఎవరిని కటాక్షిస్తాడు, దేవుని కటాక్షం ఎవరి మీద ఉంటుంది? పాస్టర్ గారి కటాక్షం అంటున్నాం కదా, దేవుని కటాక్షం ఎవరి మీద ఉంటుందంటే చూడండి 25వ కీర్తన 16వ వచనం. నేను ఏకాకిని, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కటాక్షం అంట ఎవరి మీద ఉంటుంది చెప్పండి అమ్మా? ఏకాకి, ఒంటరైనటువంటి వారి మీద, ఏకాకిగా ఉండి, ఇప్పుడు కీర్తనలు తెలియజేస్తున్నట్లుగా, ప్రార్థిస్తున్నట్లుగా, నేను ఏకాకినయ్యా. ఏమంటున్నాడు? నేను ఒంటరిని, ఏకాకిని. కాబట్టి నాకేం కావాలంటే నీ కరుణ కటాక్షం కావాలి. స్తోత్రం. నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. దేవుని కటాక్షం ఎవరి మీద ఉంటుందంటే నెంబర్ 1, మొదటగా ఒంటరి అయిన వారికి. చాలాసార్లు మనం ఒంటరి చేయబడింది పరిస్థితుల్లో. చాలాసార్లు అనుకుంటాం కదా, నాకు అందరూ ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఆప్తులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, అన్నీ అనుకుంటాం. మీ జీవితంలో ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో మీరు ఒంటరి చేయబడతారు. రాజాని సన్నిధిలో ఉంటాను, ఆ పాట విన్నారు కదా, తెలుసు కదా. ఏదో మీటింగ్లో వాకింగ్ చెప్పడానికి వస్తే నేను కలుసుకొని వందనాలు చెప్పుకొని పలానా సంతోషంగా మాట్లాడాము. అప్పుడు ఏ సందర్భంలో ఆ పాట రాశాడు ఆయన చెప్పాడు. ఏ సందర్భంలో ఆ పాట రాశాడో, ఆ పాట ఏ సందర్భంలో బయటకు వచ్చిందో, జాన్ బ్రదర్ చనిపోవాలనుకున్నాడంట. చనిపోయే ఆలోచనలు వచ్చి దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ఒక్కడే దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు ఏం అర్థం కాక ఒంటరి అయిపోయాడు. నాన్న ఉన్నా, తల్లిదండ్రులు ఉన్నా, మరి పరిస్థితులు అందరూ ఉన్నా కానీ ఒంటరి అయిపోయింది. బాధలు ఏం అర్థం కాక ప్రభు సన్నిధిలో కూర్చొని అప్పుడే, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనసులెల్లారు నన్ను తప్పు పట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనసులెల్లారు నన్ను తప్పు పట్టినా, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా, నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. చూడండి, ఏ పరిస్థితుల్లో వచ్చిన పాట, ఒంటరి పోరాటంలో. దేవుని బిడ్డల ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం ఒంటరి అయిపోతాం. యాకోబు కూడా ఒంటరివాడైపోయాడు. కొన్ని పరిస్థితుల్లో యాకోబు కూడా అన్నీ ఉన్నా, భార్యలు, ఉపపత్నులు, మరి పిల్లలు అన్నీ ఉన్నా కానీ ఒంటరోడైపోయి రాత్రి అంతా కూడా దేవునితో పెరుగులాడాల్సి వచ్చింది. దేవుని బిడ్డలారా, నేను నా ఆత్మీయ జీవితంలో కొన్ని పరిస్థితుల్లో ఒంటరివాడిని అయిపోయాను.
ఒంటరిని అయిపోయి ఏం అర్థం కాని పరిస్థితుల్లో ఎటు ఎల్లాలో తోచక ఎక్కడ నుంటే ఒకవేళ మరలా పాపంలో కలిసిపోతానేమో, లోకంలో వెళ్ళిపోతానేమో, ఇక దేవుని విడిచిపెట్టాలి, అసలు సేవ చేయకూడదు అనుకున్న దేవుడు అప్పుడే నన్ను బలపరుస్తున్నప్పుడు ఏమి అర్థం కాని పరిస్థితుల్లో చాలాసార్లు దేవుని సన్నిధిని వెతికేవాళ్ళు. ఒంటరిగా ఉంటే మనం బలహీనమైపోతాం కదా. దేవుని సన్నిధి, దైవజనుల సహవాసాన్ని వెతుకుతా వెళ్ళిపోయేవాడిని. అట్లాగా దేవుడు పిల్లరా ఒంటరి జీవితంలో నన్ను కరుణించాడు దేవుడు. ఒంటరి జీవితంలో ఉన్న వారిని ఏం చేస్తాడంటే దేవుడు కటాక్షిస్తాడు. హల్లెలూయా. ఏకాకులను దేవుడు ఏం చేస్తాడంటే సంసారులుగా చేస్తాడు. హల్లెలూయా. అందుకనే నరుడు ఒంటరిగా ఉండటం వారికి సాకారంగా భార్యను ఒక తోడును దేవుడు ఇచ్చాడు. దేవుడు పిల్లరా అయితే ఒంటరి అయిపోయిన పరిస్థితుల్లో, ఒకవేళ ఒక్క కుటుంబం అయిపోయిన పరిస్థితుల్లో, కొన్నిసార్లు మన ఇంటి పేరు వాళ్ళు ఉన్నా కానీ ఒక్క కుటుంబం అయిపోతాం మనం. వారు మనతో కలిసి రారు. వాళ్ళు మన ఇంటి పేరు వాళ్ళు అనుకుంటాం, మన బంధువులు, మన బలం అనుకుంటాం, కానీ కొన్నిసార్లు వారు మనతో కలిసి రారు. అయితే ఒంటరి కుటుంబం, వారిలో ఒంటరైన వాడు 1000 మందిగా, ఎన్నికలైన వాడు బలమైన జగనమా ఉన్నట్లుగా దేవుడు ఖచ్చితంగా ఒంటరైన వారిని ఏం చేస్తాడంటే కరుణిస్తాడండి, కటాక్షిస్తాడండి. దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కటాక్షం ఏకాకులపై ఉంటుంది. దేవునికి స్తోత్రం. చాలా సార్లు మనం బాధపడి ఉంటాం ఒంటరి వారిని. కాబట్టి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా దేవుని యొక్క కటాక్షం దేవుడు ఎవరిని కరుణిస్తాడు, ఎవరిని కటాక్షిస్తాడంటే ఒంటరిగా ఉన్న వారిని, ఏకాకిని కరుణిస్తాడు. అదే వాక్యంలో ఉంది కదా, ఎవరిని దేవుడు కటాక్షిస్తాడంటే బాధపడువారిని. ఎవరినమ్మా? మనం ఏ బాధ చేస్తుంటాము, ఏ బాధల్లో ఇరుకుపోయి ఉంటాము, ఏ బాధల్లో బంధించబడి ఉన్నాము, ఇబ్బంది పడుతున్నాము, ఆ బాధల నుంచి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఖచ్చితంగా కటాక్షిస్తాడు. హల్లెలూయా. నా బాధ ఎవరికి తెలియదు అనుకుంటారు. చాలాసార్లు కొంతమంది కొన్ని బాధలు చెప్పుకుంటా ఉంటారు, కొన్ని సమస్యలు చెప్పుకుంటా ఉంటారు. దేవుడు బిడ్డలారా ఖచ్చితంగా దేవుని కటాక్షం, నువ్వు బాధల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, దేవుని వాక్యం నిన్ను ఆదరించింది. అదే విధంగా దేవుని కటాక్షం కూడా నీ మీదకి వచ్చింది. హల్లెలూయా. కొంతమందికి దేవుడు ఎందుకు బాధల్లో తీసుకెళ్తాడంటే బాధ రాంది బోధపడదంట. ఎందుకు తీసుకెళ్తాను చెప్పండి? బాధలు లేని బోధ అర్థం కాదు. కొంతమందికి అన్ని సుఖంగా ఉన్నా ఏదో చదువుతున్నాడులే పాస్టర్ గారు, అక్కడ చెప్పండి. సుఖంగా ఉన్నప్పుడు మందిరం గుర్తురాదు, అన్ని ఉన్నప్పుడు సేవ గుర్తురాదు, పరిచర్య గుర్తురాదు. దేవుని బిడ్డలారా చూడండి, మందిరము, సన్నిధి, మరి సహవాసం ఇవన్నీ గుర్తురావు. బాధల్లో ఉన్నప్పుడు బోధపడింది. అప్పుడు పాస్టర్ గారు ఏం చెప్తాడు? తీపి మాటలు ఎలా ఉంటాయి చెప్పండి? ఒక్కొక్క మాట తీపి మాటగా ఉంటుంది. చాలాసార్లు సువార్త 2 రకాలుగా పనిచేసింది. సువార్త ఎలా పనిచేసింది చెప్పండి? 2 రకాలుగా. ఒకటి, దైవజనులుగా మేము చెప్పే వాక్యాన్ని బట్టి సువార్త ఎలాంటిదంటే వల లాంటిది. సువార్త ఎలాంటి చెప్పండి? వల వేసినప్పుడు ఆ చేప కానీ అది వలలో పడింది అనుకో, క్షేమంగా వచ్చేసి. సువార్త ఇంకొకటి, సువార్త ఎలాంటిదంటే గాలం లాంటిది. సువార్త ఎలాంటిది చెప్పండి? దేవుడు వలలో పడిన వాళ్ళకి ఏం వేస్తాడు? గాలం వేస్తాడు. గాలం వేసినప్పుడు ఆ బాధ మామూలుగా ఉండదు, చీల్చుకుంటూ రావాల్సిందే. అర్థమవుతుందమ్మా? వలలో పడితేనేమో క్షేమంగా గంపలోకి వచ్చేస్తావు. వలలో పడకపోతే గాలం వేయాల్సి వచ్చింది నీకు, అంతే. ఇంకా దేవుని దగ్గర గాలం కూడా ఉంది. ఆ గాలం వేస్తే చీల్చుకుంటూ రావాల్సిందే ఇక నువ్వు ఎక్కడున్నా కానీ. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని పిల్లరా బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరు చూడట్లేదని చాలాసార్లు మనం బాధపడతా ఉంటాం, ఇబ్బంది పడతా ఉంటాం. దేవుడు ఖచ్చితంగా నేను కరుణిస్తాడు, కటాక్షిస్తాడు. నీకు వచ్చిన బాధను బట్టి, నీకు వచ్చిన శ్రమను బట్టి ఆయన నిన్ను త్రోసివేసేవాడు కాదు. హల్లెలూయా. నీకు ఏది బాధ ఉందో అది నీకే తెలుసు కదా. కొన్నిసార్లు కొన్ని చెప్పుకోవాల్సిన మాకు చెప్తారు. సేవకులకి కొన్ని బాధలు, కొన్ని కష్టాలు చెప్తారు. దేనికి? విని దాచిపెట్టుకుంటామన్నా? ప్రార్థన చేయాలి, ప్రభు సన్నిధిలో చేతులు ఎత్తాలని దైవజనులకు కొన్ని అంశాలు చెప్పినప్పుడు కొన్ని బాధలు మీరు చెప్పుకుంటా ఉంటారు. అందుకనే దేవుని బిడ్డలారా మరి ఎన్నో బాధల్లో, ఎన్నో సమస్యల్లో ఇరుకుపోయిన వారిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే, నా బాధలో, నా శ్రమలో నేను దేవునికి మొరపెడితేనే దేవుడు నాకు ఉత్తరమించను. హల్లెలూయా. దేంట్లో ఉండి మొరపెట్టారంట? శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో ఉండి దేవునికి మొరపెట్టినప్పుడు అంట దేవుడు వాటిలో నుంచి విడిపించాడంట. దేవుడు ఎవరిని కటాక్షిస్తాడు చెప్పండి? 2 మాటలు.
ఒకటి ఏకాంకిని దేవుడు కటాక్షిస్తాడు, రెండవది బాధపడు వారిని కటాక్షిస్తాడు, మూడవది ఎవరిని కటాక్షిస్తాడో చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుంచి చదవండి. 21 నుంచి యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనులను ప్రాంతంలోకి వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపు, నా కుమార్తె దయ్యం బట్టి బహు బాధపడుతుందని కేకలు వేసింది. అందుకు ఆయన ఆమెకు ఒక మాట అయినా చెప్పలేదు. అప్పుడు ఆమె శిష్యులు వచ్చి ఆమెను మన వెంబడి వచ్చి కేకలు వేస్తున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు వారే నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదని. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానులు బలయుద్ధ నుండి పొడి మొక్కలను తిరును కదా అని చెప్పారు. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పిన ఆ గడియలో ఆమె కుమార్తె స్వస్థత పొందాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, కనాను స్త్రీ అంట ఏం కోరుకుందంటే మనకి 22వ వచనంలో మనకు ఉంటది, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించుము. ఏమని కోరుకుందమ్మా? ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఎందుకంటే ఆమె కుమార్తె దయ్యం బట్టి, దయ్యము సంఖ్యల చేత, దయ్యపు బంధకాల చేత ఆమె కుమార్తె బాధపడతా ఉంది కాబట్టి, అయ్యా నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించయ్యా అని ఆమె వేడుకుంది. దేవుడు వేడుకున్నప్పుడు యేసు ప్రభువారు ఆమె శిష్యులందరూ కూడా ఆమెని పంపివేయాలని చూశారు. కానీ ఆమె మాత్రం వదిలిపెట్టిందా? మనం మాత్రం ఎవరైనా కొంచెం కసిరించుకున్నా కానీ ఇంకా మళ్ళీ ఆ ముఖం కూడా చూడదు. మనకి ఎంత రోషమో, ఎక్కడంటే శారీరకంగా రోషం, మనకి ఆత్మీయ జీవితంలో రోషం లేదు. ఆత్మీయ జీవితంలో రోషంగా ఉంటే దేవుడి కొరకు ఏదైనా మనం చేస్తాం. కొంతమంది శారీరకంగా రోషంగా, నేను రోషం గలవాడిని, నేను రోషగత్తిని, ఆ ఇంటికి వెళ్ళాలంటే వెళ్ళను, ఆమెతో మాట్లాడాలంటే ఎంత రోషమో నీకు. దేవుని స్తోత్రం. ఎంత రోషమో. కానీ ఏమను యేసు ప్రభు ఏమన్నాడు? కుక్కతో పోల్చాడు. అసలు లెక్క దేంతో చెబుతున్నాడు? నా పిల్లలకి పెట్టవలసిందే నీకు నేను పెట్టను, నీకు నేను వేయను అన్నట్లుగా మాట్లాడితే, అయ్యా కుక్క పిల్ల కూడా బల నుంచి పడే ఒక రొట్టె ముక్క కోసం ఎదురు చూసింది కదా, అలాగే నేను చూస్తున్నానయ్యా, నన్ను కుక్కే, నేను కుక్కనే అని ఎంత తగ్గించుకుందో. ఒక బ్రదర్ తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, కొన్ని ప్రార్థనలు మనకు తెలుసుగా, అయ్యా నేను పెంటనయ్యా, పురుగునయ్యా అని చేస్తాను. ఇంకొక ఆయన ఇంకా తగ్గించుకొని ఏం చేస్తున్నాడంటే, అయ్యా నేను మట్టి పురుగునయ్యా, నేను ధూళినయ్యా, నేను దుమ్మినయ్యా అని చేసి కుడితిలో అన్నం ఎత్తుకునయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. కదా, కుడితిలో అన్నం ఎత్తుకంట ఆయన. ఎవరమ్మా? కుడితిలో యాదవ అన్నం ఎత్తుకుంటుంది. లోపల ఆ అన్నం ఎత్తుకంట ఆయన. అంత తగ్గించుకుంటున్నాడు ఆయన. చూడండి దేవుని బిడ్డలారా, ఆమె ఎంత తగ్గించుకొని, ప్రభువా నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించయ్యా. తన కుమార్తె పరిస్థితి ఆమెకు తెలుసండి. ఈ రోజున నువ్వు నిజంగానే ఇబ్బందుల్లో ఉంటే ప్రభు పాదాలు వదిలిపెట్టవు. నువ్వు నిజంగా కష్టంలో ఉంటే మాత్రం ప్రార్థన చేయకుండా ఉండలేవు. ప్రభు పాదాలు విడిచిపెట్టుకోకుండా అడుగుతానే ఉంటావు. నీకు సరి అయిన పట్టుదల లేదు, నువ్వు ఇబ్బందుల్లో లేవు. ఎందుకంటే కొద్దిసేపు ఏమో బాధ కలిగినప్పుడు బాధ అంటావు, మరలేమో యథావిధిగా ఉంటుంది. బాధ కలిగినప్పుడు బాధ కొంచెం అట్లా రిలీఫ్ రాగానే మళ్ళీ క్షేమం. దేవుడు బిడ్డలారా చూడండి, ఆమె మాత్రం పట్టు విడవకుండా. ఎందుకంటే ఆమె పరిస్థితి, తన కుమార్తె పరిస్థితి ఆ తల్లికి తెలుసు. తల్లికి తెలుసండి కుమార్తె పరిస్థితి. అందుకనే దావీదు కుమారుడా కరుణించయ్యా అని ఎంత తగ్గించుకుందో ఆ తగ్గింపును బట్టి దేవుడు, ఆమె మాటలను బట్టి, అమ్మా నీ విశ్వాసము గొప్పది. చూడండి, బైబిల్ గ్రంథంలో గొప్ప విశ్వాసం ఉంది, ఆశ్చర్యకరమైన విశ్వాసం ఉంది, అల్ప విశ్వాసం ఉంది, చాలా రకరకాల విశ్వాసాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఆమెను గొప్ప విశ్వాసంగా దేవుడు చూశాడు. ఎందుకంటే ఆమెను ప్రభువుని ఆమె వదిలిపెట్టుకోకుండా ఆయనను బ్రతిమలాడుకుంటుంది. దేవుని బిడ్డలారా, దేవుని కటాక్షం నీ మీదకి రావాలంటే నువ్వు తగ్గించుకొని ప్రభు పాదాలు పట్టుకొని నువ్వు పరిస్థితుల్లో పొందుకునేంత వరకు కూడా ఆయన పాదాలు విడవకుండా ఆయన దగ్గర నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. హల్లెలూయా,
హల్లెలూయా. ఆయన దగ్గర నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. తగ్గించుకోవాలి ఎంతవరకు అంటే నేల మట్టుకు ప్రభు దగ్గర తగ్గించుకోవాలి కానీ క్రైస్తవులు చాలా మంది అనుకుంటారు ప్రభువు తగ్గించుకొని ఉండమన్నాడు కదా, ప్రభువు తగ్గించుకొని ఉండమన్నాడు కాబట్టి నేను చిరిగిపోయిన బట్టలు వేసుకొని చింపుడు జుట్టు వేసుకొని తిరుగుతా అనుకుంటారు. అది కాదు తగ్గింపు అంటే. తగ్గించుకోవడం అంటే నీ ఆత్మీయ జీవితంలో, నీ మాటల్లో, నీ స్వభావంలో, చూడు వాక్యం అందిస్తుంది తల్లి, నీ మాటల్లో, నీ స్వభావంలో, నీ ప్రవర్తనలో తగ్గింపు ఉండాలి. మనం తగ్గించుకోవాలి కానీ తక్కువ చేసుకోకూడదు. చెప్పండి అమ్మా, తగ్గించుకోవాలి కానీ ఏం చేసుకోకూడదు. అయ్యా నేను ఎట్నే ఉంటాను, దుమ్ముగా ఉంటా, దూరుగా ఉంటా, అమ్మ వద్దయ్యా, అంత తగ్గిపోద్దయ్యా. దేవుని బిడ్డగా రాజరికంగానే ఉండాలి. దేవుడు ఎట్లా ఉండాలి చెప్పండి, రాజరికంగానే ఉండాలి. దేవుడు మనం ఎలా పిలిచాడు? రాజులైనా అంతేనా? అంతే పిలిచాడా? దూల్లారా దుమ్ముల్లారా నా దగ్గరికి రమ్మన్నాడు. ఏమన్నాడమ్మా? మంచి పిలిపించాడు దేవుడు. ఇదిగో చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన ఎలుగులోకి రాజులైన యాజక సమూహముగా ఏర్పరచుకుని ఆయన మనల్ని పిలిచాడు. కాబట్టి దేవుడు బిడ్డలారా తగ్గించుకోవాలి కానీ మనం తక్కువ చేసుకోకూడదు. మన ఆత్మీయ జీవితంలో చాలా సార్లు మనం గర్వంగా మాట్లాడుతా, గర్వంగా ఫీల్ అవుతా ఉంటాం. అప్పుడు దేవుడి కటాక్షం నీ మీదకి రాదు. ఆడ కటాక్షిత మనుషుడే కటాక్షితుడు. ఎవడన్నా గర్వంగా మాట్లాడితే వాడికి సహాయం చేయబుద్ధి అవుతా? చెప్పండి. ఒకరి దగ్గర నుంచి మనం డబ్బులు సాధించాలంటే ఏం చేయాలి? అయ్యా బాసు దొర, అయ్యా నీ పాదాలయ్యా అని ఎంత దక్కించుకుంటావు మనుషుల దగ్గర. ఏదైనా రావాలంటే, ఏదైనా సహాయం కావాలంటే మనుషుల దగ్గర తల ఉంచుకుంటాం. దేవుని బిడ్డ మనుషుల దగ్గర ఏం చేస్తాం? తల ఉంచుకుంటాం. కానీ దేవుని బిడ్డ దేవుని దగ్గర మాత్రం నువ్వు తగ్గించుకొని యేసు ప్రభు పాదాల దగ్గర నువ్వు మోకరించి సాగిలపడి ప్రార్థన ఉంటుంది. దానికి దేనికి సూచన అంటే, సాగిల పట్టం అంటే ఏం తెలుసా? మొన్న ఒక ఆయన ఉపవాస ప్రార్థన చేయమంటే మొట్టి పైకి లేపు చేస్తా ఉన్నాడు. చేస్తున్నాడమ్మా, ఇది పైకి లేపు చేస్తా ఉన్నాడు. అదేంతో మరి ప్రార్థన. కొంత మోకాలు వేయలేకపోతున్నారు, కూర్చోలేకపోతున్నారు. ప్రభు మందిరం ఎంత బలహీనలు అవుతున్నారు. మరి బయట వాళ్ళు బలహీనలు కాదు, మళ్ళీ బయట వాళ్ళు బలవంతులు. వంటల దగ్గర బలవంతులే, పనుల దగ్గర బలవంతులే, మాటల దగ్గర బలవంతులే, చేతల దగ్గర బలవంతులే. ప్రభు మందిరాన్ని అయ్యా అమ్మ అయ్యా నేనేం చేయలేనయ్యా, నేను ఇంకా ఏం చేయలేనయ్యా, నా వల్ల ఏం కాదయ్యా, చెయ్యబోయ్యా ప్రభు స్తోత్రం నాయన. అంత నీరసమ్మ అని పెట్టాను. పేరు ఏం పెట్టాలమ్మా? ఏమని పెట్టాలి చెప్పండి? నీరసమయ్యా, నీరసమ్మ అని పెట్టారు. ప్రభు దగ్గరేమో దేవుడు బిడ్డలారా ఎంత బలహీనంగా ఉంటారు. లోకంలో బలవంతులుగా ఉంటారు కొంతమంది. లేదు దేవుని పనిలో చురకైన వాడిగా ఉండాలి. హల్లెలూయా. చాలా సార్లు మేము పరిగెత్తి ఎలా ఉంటుంది తెలుసా? కాళ్ళు నొప్పులుగా ఉంటాయి, కాళ్ళు భయంకరంగా నొప్పులేస్తా ఉంటాయి, శరీరం అలసిపోతూ ఉంటుంది, అలసట వస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఆన్లైన్ ప్రేయర్లని, ఒక్కోసారి ఒకే రోజు 2-3 చోట్ల ప్రార్థనలు తిరుగుతూ ఉండాలి. సరిగ్గా భోజనం ఉండదు, సరిగ్గా తినలేము, తిరుగుతూ ఉండాలి. దేవుని బిడ్డలారా మనం చివరిలో ప్రార్థన చేద్దాం. ఆగస్టు 15 రాత్రి 11:30 గంటలకి ఒక మంచి సేవకుడు చనిపోయాడు. ఎవరో తెలుసా? ఒక మంచి సేవకుడు మనం కోల్పోయాం. మంచి యూట్యూబ్లో మంచి ప్రసంగికుడు ప్రకాష్ గద్దల. ఎవరమ్మా? మంచి సేవకుడు అండి. మంచి టీచింగ్లో నుంచి దేవుని సేవలో వచ్చిన మంచి ప్రొఫెసర్ అండి. సేవకుడు నాన్న చనిపోయాడు. ఆయన ఎందుకు చనిపోయాడు తెలుసా? కిడ్నీ ఫెయిలియర్, కిడ్నీ ఇన్ఫెక్షన్ వల్ల ఆ బలహీనత గురయ్యి చనిపోయాడు. రామగుండంలో సురేష్ అయ్య గారు అని ఒక దైవజనుడు ఉన్నాడు. అక్కడ తెలుసా మీకు? రామగుండంలో సురేష్ అయ్య గారు ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా కందరకాడి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు. దేనికో తెలుసా? ప్రభు సన్నిధిలో నలగొట్టబడి ఉపవాసాలుండి సేవ చేసి బలహీనుడయ్యి రేయింగ్ బదులు నలగొట్టబడి చిన్న వయసులోనే చనిపోయాడు. 40 సంవత్సరాల లోపే చనిపోయాడు. మంచి పెద్ద సేవ. దేవుని బిడ్డలారా చూడండి ఎలా అయిపోతున్నారంటే, ప్రభు సన్నిధిలో తగ్గించుకొని ప్రభు కొరకు బ్రతికి పరుగులెత్తి దేవుని పని వాననక ఎండనక శ్రమనక దేవుని బిడ్డలారా ప్రయాసపడుతూ దేవుని శరీరాన్ని, ఈ శరీరాన్ని నలగొట్టుకొని త్వరగా ప్రభు పిలుపుని పట్టుకొని వెళ్ళిపోతున్నారు. లోపల ఎవరు శాశ్వతం కాదు.
నువ్వు 100 ఏళ్ళు బ్రతికిన దేవుడు పని చేయకపోతే దానివల్ల ఉపయోగం లేదు. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఎక్కువ సంవత్సరాలు బ్రతికాడు. ఎవరమ్మా? ఎవరు? దావీదా. ఎవరమ్మా? ఇది చెప్పాలి. యోహానా. ధనవంతుడా? ధనవంతుడు కాదమ్మా. బైబిల్ గ్రంథంలో ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు చెప్పాలి. మీరు చెప్పిన నాకు ప్రసంగం చెప్పండి. యోహానా. ఎవరంటే మీరు చదవాలి. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. మీరే చెప్పాలి. చెప్తేనే మైక్ జరిగింది, లేదంటే ఇట్లా దొరికితే మేము దొరుకుతా ఉంటాం. ఎవరమ్మా? పాస్టర్ నువ్వు చెప్పమ్మా. ఎవరు? మెందుల. మెతూషాల. పేరు చెప్పండమ్మా. మెతూషాల. మెతూషాల. ఆది కాండంలో ఉంటుంది ఆయన గురించి. ఆయన ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు తెలుసా? చెప్తే భయపడతారు మీరే. అంత వాయిస్ లేదు ఇప్పుడు మనకి. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 50 సంవత్సరాలు బ్రతికాడు. ఇందులో గొప్ప విషయం ఏముంది అనుకుంటారా? కాదు, 969 సంవత్సరాలు బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలమ్మా? 969 సంవత్సరాలు బ్రతికి ఆయన గురించి ఏం రాయబడింది తెలుసా? లిస్టు. ఆయన గురించి లిస్ట్ ఏం రాయబడింది తెలుసా? మెతూషాల 969 సంవత్సరాలు బ్రతికి కుమారులను కుమార్తెలను కన్నాడు. ఏం చేశాడంట? కుమారులను కుమార్తెలను కన్నాడు. ఇక అంతే, ఆయన చాపడికి ఏం లేదు. హానోకు కూడా ఉన్నాడు. దేవునితోటే నడిచాడంట. మెతూషాల వ్యత్యాసం చూసారా? ఆయన గురించి ఏది ఉంటే అదే రాయబడింది కదా. మెతూషాలేమో కుమారులను కుమార్తెలను కన్నాడు. హానోకేమో తన బ్రతుకు దినములన్నీ దేవుడితో నడిచి ఎత్తబడ్డాడు. దేవునికి స్తోత్రం. అందుకనే మనం ఎక్కువ సంవత్సరాలు బ్రతకడం ఇంపార్టెంట్ కాదు. ఎక్కువ సంవత్సరాలు బ్రతకడం ప్రాముఖ్యత కాదు. కొద్ది సంవత్సరాలు బ్రతికినా దేవుని పనిచేసి రోషముగా ఉండి క్రైస్తవుడిగా బ్రతికి నిజమైన దేవుని బిడ్డగా బ్రతికి అప్పుడు నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళి అక్కడ గొప్ప బహుమానం ఉంది. 100 సంవత్సరాలు దబ్బుతా బ్రతికినా చివరికి మట్టిలోకి వెళ్ళిపోవాల్సిందే. యవన కాలంలో చనిపోయినా చివరికి మట్టిలోకి వెళ్ళిపోవాల్సిందే. కానీ దేవుని బిడ్డలారా, నువ్వు ప్రవర్తించిన తీరు కనపడుతుంది. కాబట్టి నేను ఎందుకు చెబుతున్నానంటే, ప్రభు సన్నిధిలో తగ్గించుకో. ప్రతి పరిస్థితుల్లో మనం ఎవరం గొప్పవారం కాదు. ప్రభువు కంటే, దేవుని సేవ కంటే, దేవుని పరిచర్య కంటే, దేవుని సన్నిధి కంటే. దేవుని సన్నిధికి వచ్చామా గర్వంగా మాట్లాడవద్దు. దేవుని స్థలంలోకి వచ్చామా మనం నేలకు తగ్గించుకొని ప్రభు వైపు చూడాలి. అప్పుడు ఆయన కటాక్షం మనపై వచ్చింది. ఇంకొక వ్యక్తిని దేవుడు కరుణించాడు. చివరి మాట నేను చెప్పి ముగించేస్తా. గుడ్డి భర్తలోమై త్రోవ పక్క నుండి ఎరుకో పట్టణంగా యేసు ప్రభు వెళ్తా ఉంటే లూకాసు వార్త 18వ అధ్యాయం 35వ వచనం నుండి 43వ వచనం వరకు మీరు చూస్తే, 35వ వచనం నుండి 43వ వచనం వరకు లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఆ సందర్భం రాయబడతా ఉంది. చాలా చాలా వద్దులేనా, సమయం దాటిపోతా. గుడ్డివాడు త్రోవ పక్క నుండి ఏమని అడుగుతున్నాడు? ఆ మాట ఒకటి చదువు. దావీదు కుమారుడా, ఆ మాట ఒక్కటి చదువు. ఆ మాట అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా. దేవునికి స్తోత్రం. అందరూ అతన్ని గద్దించారు. అందరూ అతన్ని ఆపివేశారు. నువ్వు మాట్లాడొద్దు అని అందరిని నెట్టివేసిన వాడు మాత్రం మౌనంగా ఉండక బిగ్గరగా కేక వేసి, దావీదు కుమారుడా. మీరు అన్నది దావీదు కుమారుడా అన్నది చెప్పండి. ఇంతకంటే ఆయన గట్టిగా వేసారు. ఎందుకంటే జన సమూహం ఉంది ఆయన చుట్టూ. ఆయన చుట్టూ ఎవరున్నారమ్మా? జన సమూహం. ఆయన వినపడాలంటే, దేవుడు కరుణించాలంటే, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా బిగ్గరగా 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 కేకలు వేస్తే అతని దగ్గరికి యేసు ప్రభు వచ్చి, నీకేం కావాలని అడిగితే, నాకు చూపు కావాలి, నాకు చూపు కావాలి. ఇదిగో ఆ విశ్వాసాన్ని బట్టి నువ్వు నమ్ముతున్నావా? నేను నమ్ముతున్నాను. నీ విశ్వాసమే నేను స్వస్థపరచునని ఆ వ్యక్తిని ఆ క్షణమందే దేవుడు స్వస్థపరిచాడు. దగ్గర దేవుడు స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. కాబట్టి ఎవరి మీద దేవుని కటాక్షం ఉంటుంది? 4 విషయాలు చెప్పా. చెప్పండి, ఎవరి మీద దేవుని కటాక్షం ఉంటుంది? ఏకాకి ఒంటరి వారి మీద దేవుని కటాక్షం ఉంటుంది. బాధపడు వారి మీద దేవుని కటాక్షం ఉంటుంది. తగ్గించుకునే వారి మీద దేవుని కటాక్షం ఉంటుంది. బిగ్గరగా కేకలు వేసి స్వస్థత లేక అనారోగ్యంతో ఉండి దేవుని అడుగుతున్నాడు కదా గుడ్డివాడే, ఆ గుడ్డివాడి మీద దేవుని కటాక్షం ఉంది. హల్లెలూయా. కాబట్టి నువ్వు బిగ్గరగా దేవుని అడిగే సమయంలో అడగాలి. బిగ్గరగా దేవుని అడిగే సమయంలో నోరు తెరిచి దేవునికి ప్రార్థన చేయాలి.
బిగ్గరగా దేవుని సన్నిధిలో నువ్వు అడిగి ప్రభువా నన్ను కటాక్షించమన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు కటాక్షిస్తాడు. ఆయన కటాక్షం నీ మీద ఉంటుంది దేవుడు బిడ్డలారా. అందుకనే మరి కోరాహ కుమారులు అన్నారు కదా, దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా, మా పితరులు మాకు వివరించారట, మా బాహు కాదు, మా బలము కాదు, మా శక్తి కాదు, మాది ఏది కాదు, ఆయన కటాక్షించి ఆయన దక్షిణ హస్తముతోటే మమ్మల్ని ఆ దేశంలోకి తోడుకొని వచ్చాడు. ఆయన తన దక్షిణ హస్తమే, ఆయన కటాక్షమే, ఆయన బాహువే, ఆయన కనికరమే మాకు ఇలాంటి కార్యాలు చేసింది. కాబట్టి దేవుని కనికరాన్ని నువ్వు కోరుకో. దేవుని కటాక్షం చేత నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసి మోకరించినా, ప్రభువా నన్ను కనికరించు నాయన, నా సమస్యది, నాకు అనారోగ్యం ఉంది, నేను ఇబ్బందుల్లో ఉన్నా, నీ సమస్యల్లో ఉన్నా, కాబట్టి మొదటిగా నీ కటాక్షము నా మీద రాని, నీ కటాక్షంతో నన్ను జ్ఞాపకం చేసుకో నాయన, నీ కరుణతో నన్ను జ్ఞాపకం చేసుకో. కీర్తనకారుడు మరి 119 కీర్తన 58 వచ్చిన ప్రకారంగా నా పూర్ణ హృదయంతో నేను అడుగుతున్నాను, అయ్యా నన్ను కటాక్షించు. పూర్ణ హృదయంతో తగ్గించుకొని మనం బాధపడుతున్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, దేవుణ్ణి అడిగినప్పుడు దేవుని కటాక్షం ఖచ్చితంగా నీ మీదకి వచ్చేస్తుంది. కాబట్టి దిన వాక్యాన్ని బట్టి ప్రభువా నన్ను కటాక్షించయ్యా అని అడిగితే దేవుడు ఖచ్చితంగా నేను కటాక్షిస్తాడు. దేవుని కరుణ, దేవుని యొక్క కటాక్షం నీ మీద. చిన్న ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకొని ఎత్తబడ్డ వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అందరూ ప్రార్థన చేయాలి. చిన్న ప్రార్థన. ఎన్న వంశం చిన్నదైనా కానీ, ఎన్న కొద్ది మాటలైనా కానీ, ప్రభువా నీ దాసుని ద్వారా మాతో మాట్లాడావయ్యా, ఇదిగో నీ కటాక్షం మాకు కావాలి నాయన.